చందమామ కథ. మధురావతి కథ. పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన కుమారుడు శశిభూషణుడనేవాడు చాలా అందగాడు, మంచివాడు కూడా. అతనికి గురువు దగ్గర విద్య అభ్యసిస్తూ ఉండగా విజయసేనుడనే క్షత్రియ బాలుడితో స్నేహమైంది. ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మధురావతి అనే పిల్ల గురువుగారింటికి వచ్చింది. మధురావతి కూడా అసాధారణ సౌందర్యవతి. ఆమెను చూసినది మొదలు శశిభూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది. మధురావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుని గురించి చాలా గొప్పగా చెప్పింది. శశిభూషణుణ్ణి ఒకసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అన్నది. మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళాడు. విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా దాత్రేయి అనే అమ్మాయి, మధురావతి స్నేహితురాలు, ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతీ పూలదండ ఇచ్చి, దీనిని నా సఖి మధురావతి ఎవరికీ తెలియకుండా నీ కోసం అల్లింది, తీసుకో అన్నది. నీ సఖికి కావలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు. అది మొదలు శశిభూషణుడు మధురావతి తరచూ మాట్లాడుకుంటుండేవారు. నానాటికి వారి ప్రేమ పెరగసాగింది. ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ కుమారుడు వచ్చి మధురావతిని తనకిచ్చి వివాహం చేయవలసిందని ఆమె తండ్రిని కోరాడు. తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తున్నదని తెలియక తండ్రి అంగీకరించాడు. లగ్నం కూడా నిశ్చయమైపోయింది. మధురావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకున్నది. కనీసం ఒక్కసారి మధురావతిని కల్లారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశాంతి చేసుకుందామన్నా వీలు పడింది కాదు. పెళ్లి రోజు వచ్చింది. మధురావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు. మంగళవాద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు. ఏ విధంగానైనా మధురావతి పెళ్లి తప్పిపోతుందేమోనన్న ఆశ అంతవరకు శశిభూషణుడి మనస్సులో ఉంటూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు అడుగంటింది. శశిభూషణుడు ఈ బాధ భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవటం నయమనుకున్నాడు. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు మధురావతి తోడు పెళ్లి కూతుర్లతో సహా ఊరి వెలుపల ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఉండే కామదేవుడికి పూజ చేస్తుంది. ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మర్రి చెట్టున్నది. ఆ చెట్టు కొమ్మకు ఉరివేసుకున్నట్టయితే మధురావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు. ఈ లోపల మధురావతి స్నేహితురాలు దాత్రేయి ఆ ఉదయమే శంఖహ్రదం అనే కోనేటికి స్నానం చేయబోయింది. ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తూ ఉండగా ఆమెకు సోమదత్తుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తున్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండటం గమనించి దాత్రేయి సిగ్గుపడింది. ఈ సమయంలో దూరాన కలకలం వినబడింది. గొలుసులు తెంచుకున్న మదపు టేనుగు ఒకటి వారున్న వైపే వాయువేగంతో వస్తుంది. ఏమి చేయాలా అని దాత్రేయి ఆలోచించే లోపుగా పరదేశీ అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులతో ఎత్తుకొని పారిపోయి దూరాన ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు. అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు దాత్రేయి తెలుసుకునే లోపునే ఆ మదపు టేనుగు జనం మీదికి వచ్చింది. ఎక్కడి వారక్కడ చెల్లాచెదురుగా పారిపోయారు. సోమదత్తుడు కూడా పారిపోయాడు. అతను దాత్రేయిని కలుసుకొని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనబడలేదు. తన ప్రియసఖి మధురావతి లగ్నముహూర్తం దగ్గర పడటం మూలాన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశం లేకపోయింది. తాను రక్షించిన పిల్ల ఎవరో, ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు. ఆమె కనబడిన దాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకొని బయలుదేరి చాలా దూరం నడిచాడు. అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి వచ్చేసరికి దారి పక్క మర్రి చెట్టు నుండి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటపడింది. సోమదత్తుడు వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని కిందకు దించి చూశాడు. ఉరివేసుకున్న శశిభూషణుడు స్పృహ తప్పి ఉన్నాడు, కానీ చావలేదు. సోమదత్తుడు అతడికి ఉపచారాలు చేయసాగాడు. కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది. అతడు లేచి చూసుకొని సోమదత్తుణ్ణి చూసి, నా ప్రాణం కాపాడిన దయామయుడివి, ఎవరు నాయనా నీవు? నన్నెందుకు బ్రతికించావు? నా జీవితం నిరర్ధకమైనది అంటూ తన కథ చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, వెర్రివాడా, ఇదే నా పురుష కార్యం. నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను. ఆమె ఎవరో తెలియకుండానే ఆమె కోసం వెతుకుతున్నాను.
అంటూ తన కథ చెప్పాడు. వీరి విధంగా మాట్లాడుకుంటుండగానే దూరాన మంగళవాద్యాలు వినపడ్డాయి. అదిగో మధురావతి కామదేవుణ్ణి పూజించటానికి వస్తుంది అన్నాడు శశిభూషణుడు. అయితే మనం గుడిలో విగ్రహాల వెనుక దాక్కుందాం అన్నాడు సోమదత్తుడు. ఇద్దరూ విగ్రహాల వెనుక దాగిన కొద్దిసేపటికి మధురావతి తన చెలికత్తెలతో సహా గుడి చేరింది. మిగిలిన వారినందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపు మూసి గడియ పెట్టి, ఓ కామదేవా, నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను మరొకరికి ఎందుకిచ్చి పెళ్లి చేస్తున్నావు? నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో త్వరలో మరొక జన్మలోనైనా శశిభూషణుడి భార్య అయ్యేలాగూ అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వల్లెవాటు కంఠానికి చుట్టి ఉరివేసుకోబోయింది. ఈ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు. సోమదత్తుడు కూడా యువతలికి వచ్చాడు. మాటలకు వ్యవధి లేదు. కనుచీకటి పడింది. నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంటబెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు. ఈలోగా నేను ఈమె దుస్తులు ధరించి బయటికి పోతాను అన్నాడు సోమదత్తుడు. సోమదత్తుడు మధురావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనబడకుండా వల్లెమేలి ముసుగు వేసుకున్నాడు. తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు. చెలికత్తెలు మధురావతే తిరిగి వచ్చిందనుకొని పెళ్లి పాటలు పాడుతూ మేళతాళాలతో తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి శశిభూషణుడు పురుష వేషంలో ఉన్న మధురావతి అడవి మార్గాన పడి తెల్లవార్లు ప్రయాణం చేసి చివరకు అచలపురం అనే ఊరు చేరారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడ మధురావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్లి ఇంటికి వచ్చేసరికి ధాత్రేయి శంఖహ్రదం నుంచి తిరిగి వచ్చింది. తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియసఖితో చెప్పుకోవటానికి ఆమెకు విశేషం వ్యవధి లేదు. అందుచేత ధాత్రేయి మధురావతి రెక్క పట్టుకుని, సఖి, నీతో ఒక రహస్యం చెప్పాలిరా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది. ఈ లోపలే మేలుముసుగులో నుంచి ధాత్రేయిని చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు, నేను కలగంటున్నానా? ఏదైనా మాయా లేక భగవంతుడి అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపడసాగాడు. సఖీ, నీకు ప్రియుడు కానివాడు భర్త కాబోతున్నాడు. నీ బాధ నాకు తెలుసు. కానీ ఈ బాధను నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే నేను అభాగ్యురాలిని. నీలాగే నేను ఒక యువకుణ్ణి ప్రేమించాను. కానీ అతనెవరో, పేరేమిటో, ఎక్కడ ఉంటాడో కూడా నేనెరగను. నీ ప్రియుణ్ణి నీవు మళ్ళీ చూడగలుగుతావు. నాకు ఆశ కూడా లేదు అంటూ ధాత్రేయి తన కథ యావత్తూ చెప్పింది. ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితుడై ధాత్రేయి మాట్లాడటం పూర్తి చేయగానే మేలి ముసుగు తొలగించి తన ముఖం కనబరిచాడు. ధాత్రేయి ఆనందానికి ఆశ్చర్యానికి మీరలేదు. సోమదత్తుడు జరిగిందంతా వివరించి మధురావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా ధాత్రేయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మనం కూడా వేగిరం వెళ్ళిపోకపోతే గుట్టు బయటపడుతుంది. మనం పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు. ధాత్రేయి తన నగలన్నీ మూటగట్టుకుని సోమదత్తుణ్ణి వెంటబెట్టుకుని దొడ్డిదారిన బయటికి వచ్చి చీకటిలో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటికి తెచ్చింది. అక్కడి నుండి వారు బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరి అక్కడ పెళ్లాడి నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.